నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి సందడి షురైనట్లే కనిపిస్తుంది. ఈ రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. మొదటి విడతలో భాగంగా నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. ఇక చాలామంది గ్రామాలల్లో ఏకగ్రీవం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు నాయకులు. నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే 10 లక్షలు ఇస్తా, 20 లక్షలు ఇస్తా, 30 లక్షలు ఇస్తామని చాలామంది నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కొన్ని గ్రామాల్లో సక్సెస్ అయితే కొన్ని గ్రామాల్లో అవంతా ఏం నడవదు, ఎలక్షన్లకు పోతూనే ఉంటారు జనాలు. ఇక కోర్టులో కూడా కేసు పడ్డది. 42% రిజర్వేషన్లు ఎట్లా ఇవ్వలేదు కదా కాంగ్రెసు, కనీసం 22% కూడా ఇవ్వలేదు అనే కేసు పడ్డది. ఈరోజు హైకోర్టులో విచారణ జరుగుతుంది. మరి ఏం తీర్పు వస్తుందో ఏం కథనో చూడాలి, వేచి చూడాలి. ఇక తొలి దశ పంచాయతీ పోరుకు నేటి నుంచి నామినేషన్లు. 3 రోజుల పాటు స్వీకరణ, డిసెంబర్ 11న పోలింగ్. 3-4 గ్రామాలకు క్లస్టర్, అందులోనే నామినేషన్ల దాఖలట. ఈ నెల 30న స్క్రూటినీ, డిసెంబర్ 3 వరకు విత్డ్రాకు ఛాన్స్. అంటే డిసెంబర్ 3 వరకు ఎవరు పోటీలో ఉంటారు, ఎవరు ఉండరు అనేది తెలుస్తుంది. ఈ నెల 30న స్క్రూటినీ ఉంటుంది. తొలి విడతలో 4236 సర్పంచు, 37,440 వార్డు స్థానాలకు ఎలక్షన్స్. అంటే 3 విడతలు కదా, డిసెంబర్ 11, 14, 17. తొలి విడతకు సంబంధించి ఇది. ఆర్ఓ, ఏఆర్ఓలుగా గెజిటెడ్ ఆఫీసర్లకు బాధ్యతలంట. అంటే ఓ రకంగా తెలంగాణలో ఎన్నికల సందడి మామూలుగా ఇక ఇప్పుడు ఎట్లుంటుందంటే గ్రామాలల్లో ఫుల్ బిజీ జనాలు. ఇక మామూలు బిజీగా నాకు తెలిసి వేరే పనులు ఏం పెట్టుకోరు. ఇక పెద్దగా పనులు ఇక వ్యవసాయం లేకపోతే అవో ఇవో ఏ పనులు పెట్టుకోరు, ఇదే పని మీద ఉంటారు. ఇంకా మొదటి విడతలు అయితే ఇంకా అన్నీ అంటే 3 విడతలు కాబట్టి మొదటి విడతలో ఉన్న గ్రామ పంచాయతీలు మొత్తం దాదాపు ఊళ్ళోనే ఉంటారు జనాలు. ఇక ప్రచారం, కథ, కార్ఖాను, ఇక గజం దుంకుడు, ఇవన్నీ కథలు ఉంటాయి. ఇక మీకు తెలియని విషయం కాదు కదా. పల్లెల్లో పంచాయతీ ఎన్నికల హడావిడి జోరు అందుకుంది. తొలి విడత ఎలక్షన్స్ కోసం గురువారం నుంచి నామినేషన్లు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. నామినేషన్ల స్వీకరణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ప్రతి గ్రామంలో కాకుండా 3-4 గ్రామాలకు కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేశారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసేవారు ఆయా క్లస్టర్ కేంద్రాల్లో తమ నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. కేంద్రాల్లో పంచాయతీల వారీగా నామినేషన్ల కోసం కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు రిటర్నింగ్ ఆఫీసర్లు ఆర్ఓలు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఏఆర్ఓలు, గెజిటెడ్ హోదా కలిగిన అధికారులను నియమించారట. వీరు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. క్యాష్ డిపాజిట్ కూడా వీరికే చెల్లించాల్సి ఉంటుంది. అంటే చాలామంది నామినేషన్లు వేస్తారు. వేసిన వాళ్ళంతా ఏం పోటీ చేయరు. మళ్ళీ ఇది కూడా ఒక పంచాయతీ. వేసిన వాళ్ళంతా ఏం పోటీ చేయరు, మళ్ళీ విత్డ్రాల్ చేసుకోవడం లేకపోతే ఇవన్నీ ఉంటాయి, మనకు తెలిసిన విషయమే. ఇక మొదటి విడతలో 4236 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతకు సంబంధించి అంటే 3 విడతల ప్రభుత్వం పెట్టుకున్నది కదా, ప్రభుత్వం పెడుతుంది కదా. మొదటి విడత స్టార్ట్ అయింది నామినేషన్లకు సంబంధించి. గురువారం నోటిఫికేషన్ వెలువడిన వెంటనే నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. శనివారం వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఎన్ని నామినేషన్లు తిరస్కరించారు, ఎన్ని నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి అనేది అదే రోజు తేలుతుంది. తిరస్కరించిన నామినేషన్లపై డిసెంబర్ 1న సాయంత్రం వరకు అప్పీల్ చేసుకోవచ్చు. డిసెంబర్ 2న అప్పీల్ పరిష్కరిస్తారు. డిసెంబర్ 3న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలోని అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. అంటే డిసెంబర్ 3న మధ్యాహ్నం 3 గంటలకు ప్రకటిస్తారు ఎవరు అభ్యర్థులు ఉన్నారు అనేది. తొలి విడత స్థానాలకు డిసెంబర్ 11న పోలింగ్ ఉంటుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపడతారు. మొత్తం 3 దశల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అంటే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం దాదాపు 1 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. 2 గంటల నుంచి లెక్కింపు ఉంటుంది. సాయంత్రం వరకు తెలిసిపోతుంది ఎవరు మీ సర్పంచ్ అనేది. సాయంత్రం వరకు తెలిసిపోతుంది. గెలిచిన వార్డు మెంబర్ల నుంచి ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకోబడతారు. అంటే ఒకటే రోజులో తేలిపోతుంది పోలింగ్. అదే రోజు సర్పంచ్ ఎవరు, ఉప సర్పంచ్ ఎవరు అనేది ఒకటే రోజుల ఖతమైపోతుంది. రెండో విడత ఎన్నికలకు నామినేషన్లు ఈ నెల 30 నుంచి డిసెంబర్ 2 వరకు స్వీకరిస్తారు. ఈ దశలో అంటే రెండో విడతకు సంబంధించి 4,333 సర్పంచ్ స్థానాలకు, 38,350 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 14న పోలింగు, కౌంటింగ్ ఉంటుంది. 3వ దశ ఎన్నికలకు డిసెంబర్ 3 నుంచి 6 వరకు నామినేషన్లు తీసుకుంటారట. ఈ ఫేజ్లో అంటే 3వ దశలో 4,159 సర్పంచ్ స్థానాలకు, 36,452 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. డిసెంబర్ 15న పోలింగ్, కౌంటింగ్ ఉంటుంది. మొత్తంగా
3 దశల్లో కలిపి 12,728 సర్పంచ్ స్థానాలకు 1,12,242 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇది ప్రభావం కూడా ఉంటుందేమో నా అంచనా. ఎందుకంటే మొదటి విడత, రెండో విడత, మూడో విడత ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా ఎందుకు ఆలోచించిందేమో తెలియదు. కానీ మొదటి విడతల ఈ గ్రామ పంచాయతీలు ఉంటాయి కదా, మరి ఎవరు ఎక్కువ గెలిచే అవకాశం ఉంటుందో అది కూడా అంచనా ఉంటుంది. దాన్ని బట్టి కూడా ఓట్లు వేసే ప్రమాదం ఉంటుంది జనాలు. ఇప్పుడు కాంగ్రెస్ గుర్తులైతే, పార్టీ గుర్తులు అయితే ఏమి ఉండవు, సొంతంగా గుర్తులే ఉంటాయి మామూలుగా. కానీ ఇక ఉంటుంది కదా మామూలుగా అభ్యర్థులంతా ఏదో పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉంటాయి. ఆ ప్రభావం కూడా మొదటి విడత మీద, మూడో విడత మీద కూడా పడే అవకాశం కూడా ఉంటుంది. 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేయొచ్చు. నామినేషన్ వేసే రోజు ఎలాంటి ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోయినా నామినేషన్ తీసుకుంటారు. కానీ చెక్ లిస్టులో ఎలాంటి పత్రాలు సమర్పించలేదని నమోదు చేయాలి. డాక్యుమెంట్లు నామినేషన్ల చివరి తేదీ సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలి. ఆ తర్వాత ఇచ్చినా స్వీకరించరు. సాయంత్రం 5 గంటల లోపే సమర్పించాలంట. ఆ తర్వాత ఇవ్వడానికి పోతే నామినేషన్ పత్రాలు తీసుకోరంట. నామినేషన్ తిరస్కరణ అనేది పరిశీలనలో నిర్ణయిస్తారు. పోటీ చేస్తున్న అభ్యర్థికి ప్రతిపాదకుడు నామినేషన్ పత్రాలపై సంతకం పెట్టకుంటే అఫిడవిట్ సమర్పించాలి. అంటే ప్రతిపాదకుడు అంటే ఇప్పుడు నేను నామినేషన్ వేస్తున్నా, నన్ను ప్రతిపాదిస్తూ ఒకరు సంతకం పెట్టాలి. ఒకవేళ నాకు ఎవరు పెట్టలేదనుకో ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్తుంది. ప్రతిపాదకుడి సంతకం ఫోర్జరీ అని తేలితే దాన్ని రిటర్నింగ్ అధికారి పరిశీలించి విచారణ తర్వాత నిర్ధారించి ఆ నామినేషన్ను తిరస్కరించవచ్చు. ఒక వ్యక్తి పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గరిష్టంగా 4 నామినేషన్లు వేయచ్చు. ఒక వ్యక్తి ఎక్కువ నామినేషన్లు వేసినా చెల్లుబాటు జాబితాలో ఆయన పేరు ఒక్కసారి మాత్రమే రాస్తారు. తన నామినేషన్ ఉపసంహరణకు చెల్లుబాటు జాబితా ప్రకటించే వరకు వేచి చూసి ఉపసంహరించుకోవాలి. నామినేషన్ వేయడానికి పోటీ చేసే వ్యక్తి ప్రతిపాదకుడితో పాటు మరో 3 రిటర్నింగ్ అధికారి తన రూమ్లోకి అనుమతిస్తారు. నామినేషన్లో పోటీ చేసే వ్యక్తి సంతకం మర్చిపోతే దానిని తిరస్కరించవచ్చంట. ఒక్కసారి నామినేషన్ వేసిన తర్వాత మార్పులు చేర్పులకు అవకాశం ఉండదు. అంటే ఒక్కసారి నామినేషన్లో మీరేవైతే నింపుతారో సార్ నేను తప్పు రాసిన, నేను సార్ ఇది తప్పు రాసిన, అరే నేను ఇది చేసిన, అది చేసిన, నాది ఇది అది అని తప్పు ఉంటే అప్పుడే సరిదిద్దుకోవాలి. పోవడానికి ముందే ఒకసారి నామినేషన్ వేసినాక మళ్ళీ ఉండదు, అది చెప్తున్నారు వాళ్ళు. నామినేషన్ ఉపసంహరణ నోటీస్పై స్వయంగా సంతకం చేసి నమూనాలో సమయంలోపు రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలి. అలా ఇవ్వలేని సమయంలో రాతపూర్వకంగా అధికారం ఉన్న ప్రతిపాదకుడు ఎన్నికల ఏజెంట్ ద్వారా రిటర్నింగ్ అధికారికి సమర్పించవచ్చు. ఒక్కసారి నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత దానిని రద్దు చేసుకోవడానికి వీలు లేదు. రిటర్నింగ్ అధికారి నామినేషన్ తిరస్కరిస్తే దానికి పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మరుసటి రోజు కలెక్టర్, సబ్ కలెక్టర్, ఆర్డీఓకు అభ్యర్థి రిటర్నింగ్ అధికారి నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీల్ చేయొచ్చంట. పోటీ చేస్తున్న వ్యక్తిపై నేరారోపణపై శిక్ష పడి దోషిగా నిర్ధారిస్తే పోటీ చేయడానికి అనర్హులు అవుతారు. అంటే నేరారోపణ నుండి శిక్ష విధించబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు అవకాశం లేదని స్పష్టంగా చెప్తుంది. ఇంకా పకడ్బందీగా ఎలక్షన్లు నిర్వహిస్తారంట. కానీ ఒక ఏంటంటే సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మధ్యకాలంలో వచ్చింది, అది కూడా ఉత్తర్వులు. గతంలో ఉండే 2 పిల్లలు ఉంటేనే పోటీ చేయాలనేది ఇప్పుడు ఇద్దరు కాదు కదా ఎంతమంది ఉన్నా పోటీ చేయొచ్చు. అది కూడా ఒక లాభమే. చూడాలి ఏం జరుగుతుందో మొత్తం మీద. కానీ గ్రామాలలో అయితే ఎన్నికల సందడి, ఎన్నికల వేడి, ఎన్నికల గాలి ఇప్పుడు ఎట్లుంటుందంటే గ్రామాలల్లో కొందరు గజం గాల్లోనే నడుస్తారు. ఇంకా వాళ్ళ ఊపు, వాళ్ళ కథ ఇంకా మామూలుగా ఉండదు గ్రామాల్లో. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లు ఎట్లయిపోయిందంటే ఈరోజు, రేపు, ఎల్లుండి వచ్చే అయిపోయా అని ఈ మధ్యకాలంలో కూడా వచ్చినాయి కదా వార్తలు. ఇక ఇప్పుడు ఈరోజు నామినేషన్ స్వీకరిస్తున్నారు. ఇప్పుడు ముహూర్తం ఖరారైంది కాబట్టి చాలామంది ఆకలి మీద ఉన్నారు బాగా గ్రామాలలో కూడా. ప్రజలు జెండాలు పట్టుకోలేక, జై కొట్టలేక, దుంకులాడక, ఇక గ్రామంలో అభ్యర్థులు పోటీ చేసే వాళ్ళు ఇస్తారు కదా మామూలు అవో ఇవో, అవన్నీ తీసుకొని ఇక ఎంజాయ్ చేసేటోళ్ళు ఎంజాయ్, కథ, కార్ఖాను ఇవన్నీ ఉంటాయి. ఇంక మరి ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంత ఉత్సాహం మీద పోయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచింది కాబట్టి ఆ ఉత్సాహం మీద పోయింది. ఆ ఉత్సాహం ప్లస్ కేంద్రం నుంచి 3,000 కోట్లకు పైగా నిధులు రావాలి గ్రామ పంచాయతీలకు అని చెప్తుంది. ఇంకా హడావిడిగా కోట్ల కేసు అట్లే ఉంది. జీవో నెంబర్ 9కు సంబంధించి అవన్నీ అక్కడ పక్కన పెట్టింది. ఇక పోతూనే ఉంది. మరి ఏం జరుగుతుందో, ఎదురు దెబ్బ తగులుతుందా, మరి ఇంకా వాళ్ళకి ఏమైనా అవుతుందో తెలియదు. కానీ మొత్తం మీద అయితే గ్రామాల్లో సందడి సురైంది.
ఇంక నాకు తెలిసి ఎట్లుంటుందంటే ఇప్పుడు ఇక గ్రామాలంతా అల్లరిగా ఉంటాయి. ఎక్కడ లేని జనాలు, కథ, కార్ఖానా, హడావిడి. ఇంక ఎవరు చూసినా ఇంకా తెల్లబట్టలు వేసుకొని ఎక్కువ మంది కనబడతారు గ్రామాలలో. సరే ఎవరైనా ఏమన్నా కానీ మంచి నాయకుడిని ఎన్నుకోండి. పైసలకు అమ్ముడు పోకుండ్రి, బిర్యానీలకు పోకుండి. ముఖ్యంగా యువతకు చెప్తున్నా, గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి, లైబ్రరీలు కట్టించుకోండి, ప్లే గ్రౌండ్లను మంచిగా చేసుకోండి. ఇలాంటి ప్రతిపాదనలు పెట్టండి యువత. ప్లే గ్రౌండ్లు అంటే గ్రౌండ్లు మంచిగా చేసుకోవడానికి, తర్వాత లైబ్రరీలు కట్టించడానికి, వీధి దీపాలకు సంబంధించి ఇట్లాంటివి ఏమన్నా ఉంటే దీని మీద దృష్టి పెట్టండి యువత. కానీ వాళ్ళు 1000 రూపాయలకు బిర్యానీకి గజం గజం దుంకి జై అన్న అని కొట్టుకుంటూ పోయి అనవసరంగా గ్రామాలను పాడు చేసుకోకండి. మీరు కూడా సర్పంచ్ అభ్యర్థులు హామీలు ఇవ్వండి, డబ్బులు వంచి గెలవడానికి ప్రయత్నం చేయకండి. గ్రామాల అభివృద్ధి చెందినప్పుడే దేశానికి గ్రామాలే పట్టుకోమలు కదా. అందుకే సర్పంచ్గా పోటీ చేస్తున్న వాళ్ళు కూడా పైసలు ఖర్చు పెట్టకుండా, అంటే జనాలకు తాపి తినబెట్టకుండా చేయకుండా నేను గిది చేస్తా అని మీ యొక్క నామినేషన్ ఒక ప్లకార్డులు కొట్టించి వాళ్ళకి పంచండి. యువత కూడా కొంచెం దృష్టి పెట్టండి. ప్రధానంగా గ్రౌండ్స్ మీద, విద్య మీద, స్కూళ్ళ మీద, లైబ్రరీల మీద, ఇవన్నీ కొంచెం మీరు కూడా యువతనే ముందుండాలి. ఇంకా వీలైతే యువతనే పోటీ చేస్తే బాగుంటుంది అనేది మా ఆశయం. అది కూడా చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తమే అయితే తెలంగాణలో మొదటి విడతకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ షురూ అయిపోయింది. ఇక చూడాలి మరి ఏం జరుగుతుందో. భారీ స్థాయిలో నామినేషన్లు ఎవరు వేస్తారు జనాలు. అందరూ ఏం అభ్యర్థిగా నిలబడరు, కానీ ఏనైతే వేస్తారో ఇక దానికి రకరకాల కారణాలు ఉంటాయి. కొందరు బెదిరియనికి వేస్తారు, కొందరు నేను కూడా నాయకుడిని నాకేం తక్కువ అనేటట్లు కూడా వేస్తారు. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తమే అయితే తెలంగాణలో ఎన్నికల హడావిడి ఒక రేంజ్లో నడుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేకుండా పోతుంది. ఇప్పుడు చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.